హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. ఈరోజు మన గెస్ట్ ఫ్రమ్ కాటన్ సీడ్స్ అసోసియేషన్, చాలా ఫేమస్ పర్సన్. ఒకటి కాదు, రెండు కాదు, 3 లారీలు ఉన్నాయి, 3 కార్లు ఉన్నాయి. ఇంక ఎన్ని షిప్పులు ఉన్నాయో, ఎన్ని బస్సులు ఉన్నాయో మనకు లెక్క తెలియదు. ఈ లెక్క వరకు అయితే కరెక్ట్గా తెలుసు మనకి, లారీలు, కార్లు. సో గెస్ట్ గురించి ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసుంటారు. హీస్ నన్ అదర్ దాన్ మగ్గేష్ ఫ్రమ్ మన లారీ వ్లాగ్స్. ఏంద్రా పేరు మార్చి చెప్తున్నావు, ఛానల్ పేరు మార్చి చెప్తున్నావు అంటే, ఇప్పుడు వీళ్ళు ఎలా తయారయ్యారంటే డైరెక్ట్గా అటాక్ చేయలేక, డైరెక్ట్గా ఏం పేకలేక, ఎందుకంటే వీళ్ళు తప్పులు చేశారు, తప్పుడు వీడియోలు ప్రమోట్ చేశారు, తప్పుడు యాప్లు ప్రమోట్ చేశారని వీళ్ళు తెలుసు. ఇలా ఎక్స్పోజ్ చేస్తున్న మా మీద కొన్ని లూప్ హోల్స్ యూజ్ చేసుకొని వీడియోలు డిలీట్ చేయడం, స్ట్రైక్ వేయడాలు, ఇలాంటి తింగర పనులు అన్నీ చేస్తున్నారన్నమాట. సో కల్ప్రిట్స్ అయిన వీళ్ళే, క్రిమినల్స్ అయిన వీళ్ళే ఇలాంటి లూప్ హోల్స్ యూజ్ చేసినప్పుడు, మనం ఒక మంచి కాజ్ కోసం మనం ఫైట్ చేసినప్పుడు మనం కూడా లూప్ హోల్స్ యూజ్ చేసి మనం అటాక్ చేయాలి. అటాక్ ఇన్ ద సెన్స్ ఇలాంటి పత్తి గింజలను ఎక్స్పోజ్ చేయాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ అన్ అటాక్. సో మనం కూడా లూప్ హోల్స్ యూజ్ చేయాలి కాబట్టి జాగ్రత్తగా పేర్లు అటు ఇటు తిప్పి చెప్తున్నాం. బట్ నేను ఎంత అటు ఇటు చెప్పినా మనోడు చేసిన పత్తి వ్యాపారం అందరికీ తెలుసు కాబట్టి మీకు ఆ పత్తి గింజ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. మగ్గేష్ మన దాంట్లో కూడా చాలామంది మగ్గేష్లు ఉన్నారు కదా, అలాగే ఒక మగ్గేష్ ఫ్రమ్ మన లారీ వ్లాగ్స్. ఏంది ఈ పంచాయతీ, ఈడేం చేశాడు అంటే, మన సిరీస్ తెలుసు కదా, ఈ సిరీస్లో పత్తి గింజల్లో ఏ పోర్ట్ఫోలియో నుంచి వస్తున్నాయో, బెట్టింగ్ యాప్స్. బెగ్గింగ్ స్కామ్లు వేరు, బెట్టింగ్ స్కామ్లు వేరు. ఈ వీడియో బెట్టింగ్ విచ్చలవిడిగా, దారుణంగా, చాలా అరాచకంగా, సిగ్గు లేకుండా హ్యాపీగా ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, మనోడికి ఏ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి అన్నిటిలోని వరస్ట్ టు ద కోర్ ఇల్లీగల్ యాప్స్ ప్రమోట్ చేశాడు. బెట్టింగ్ యాప్స్ తెలుసు కదా ఎలా ఉంటాయో. మీకు డబ్బులు రాకపోగా మీరు పెట్టిన డబ్బులు కూడా మీరు విత్డ్రాల్ చేసుకోవడం అవ్వదు. అలాంటి తుప్పాసివి. అలా చేసి ఎవరికి ఇంపాక్ట్ అయింది? మనవాడు కష్టపడి పైకి వచ్చాడు, లారీ కొన్నాడు, లారీ మీద లారీ. ఇంకా రజనీకాంత్ సినిమాలో ఒకసారి తెలుసు కదా, ఒక్క రోజులో రిచ్ అయిపోతారు. అలా మనవాడు ఒక్క రోజులో రిచ్ అయిపోయాడు అనమాట. అంటే ఒక రోజు అంటే ఈయన షార్ట్ టైంలో రిచ్ అయిపోయాడు అనమాట. సో ఎలా వచ్చేవన్నీ జనాల ఆదరణ వల్ల వచ్చిందా, జనాలు ఇచ్చిన లైక్ల వల్ల వచ్చిందా, జనాలు ఇచ్చిన వ్యూవర్షిప్ వల్ల వచ్చిందా, లేకపోతే జనాలకే మనోడు ఈ దరిద్రపు యాప్లు ప్రమోట్ చేసి అలా సంకనాకేసి దాని మీద వచ్చిందా? డిస్కస్ చేద్దాం అది. సో బేసిక్గా మనోళ్ళు ప్రొఫైల్ గురించి మాట్లాడితే 3-4 ఏళ్ళ ముందు క్రియేట్ చేశారు ఛానల్. సో మనోళ్ళకి ఏంటంటే, మన తెలుగు వాళ్ళకి మనం చాలా గట్టిగా ఎంకరేజ్ చేస్తాం, అలాగే హెయిట్ చేసినా కూడా టు ద కోర్ హెయిట్ చేస్తాం. ఫస్ట్ ఎంకరేజ్మెంట్ గురించి మాట్లాడదాం. ఇంకా హెయిట్ వరకు ఎంకరేజ్మెంట్కి వెళ్ళినప్పుడు ఎవడో బాగున్నాడు అంటే క్యూట్ బాయ్లా కాదు. క్యూట్ బాయ్ వేరు, అందం వేరు, అభినయం వేరు. ఎవరు? మన వైబ్స్. ఈ వైబ్స్కి వచ్చేసరికి, అరే కష్టపడి పైకి వచ్చాడు, ఒక లారీ తీసుకున్నాడు, లీజుకి తీసుకున్నాడు, రెంట్కి తీసుకున్నాడు, నడుపుతున్నాడు. సో ఇలాంటి వాళ్ళకి మనం పుష్ చేద్దాం, ఎంకరేజ్ చేద్దాం అని చెప్పి మనోళ్ళు యాజ్ ఈజ్ ఎంకరేజ్ చేశారు. మనోడు దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలి, క్యాష్ కూడా కదా, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి. అరే నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, నేను ఎవడో కూడా తెలియదు, బట్ నా కష్టాన్ని చూసి ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, మనం ఇంకా అకౌంటబిలిటీ ఇంకా ఎక్కువ ఉండాలి, ఏది చేసినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాలి, ఆడియన్స్కి మంచి కంటెంట్ ఇవ్వాలి, నేను కూడా ఎదగాలి, ఇది ఆర్గానిక్గా ఎదగాలి, ఇంకొన్ని తొక్కేసి ఇంకొన్ని నాశనం చేసిన మనీతో కాకుండా. మనోడు ఏం చేశాడు, విత్ ఇన్ ఎ షార్ట్ టైం లారీల్లో వ్లాగులు చేస్తాడు, లారీ నడుపుకుంటూ. బాగుంది, యూనిక్ కంటెంట్, ఎంకరేజ్ చేస్తున్నారు. లారీల్లో వ్లాగులు చేస్తూ సడన్గా లారీ అప్గ్రేడ్ అయిపోయింది అశోక్ లీలాండ్కి. ఓకే, యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది అనుకుందాం. అశోక్ లీలాండ్ లారీ తర్వాత సడన్గా మహేంద్ర కారు కొన్నాడు, మంచి కారు, ఎస్యూవి సెగ్మెంట్. ఓకే, యూట్యూబ్లో డబ్బులు వస్తాయి. తర్వాత ఈ ఒక్క లారీ వల్ల 2 లారీలు అయిపోయాయి. సరే, యూట్యూబ్లో డబ్బులు వచ్చాయి. తర్వాత మళ్ళీ మహేంద్ర అంటే ఇష్టం అనుకుంటా, తార్ కారు కొన్నాడు. సరే, యూట్యూబ్లో డబ్బులు వస్తాయి. తర్వాత మళ్ళీ ఇంకో 3వ లారీ కొన్నాడు. హౌరే, యూట్యూబ్లో ఏంటి ఇన్ని లారీలు కొనే డబ్బులు వస్తాయా? ఇలా అయితే అందరూ పార్కింగ్ స్పేస్లు నిండిపోవాలి లారీలతోని. మరి ఎందుకు కొనలేకపోతున్నారు ఎవరు? లారీలు కార్లు టంగ్ ట్విస్టర్లో ఉన్న ఇదే జరిగింది. ఇది ఎలా జరిగిందంటే, యూట్యూబ్లో వచ్చిన రెవెన్యూలో ఎవడు లారీ కాదు కదా, గట్టిగా చెప్పాలంటే ఎలక్ట్రిక్ సైకిల్ కూడా కొనలేడు. అది దానికంటూ ఏమంటారు, అన్సర్టెనిటీ చాలా ఎక్కువ యూట్యూబ్లో. మీరు ఏదో అనుకుంటారు, అక్కడ 1,00,000 వ్యూస్ వస్తే 5,000 కూడా రావు. సో అండ్ షార్ట్ వ్యూస్ కూడా తెలుసు కదా, 1 బిలియన్ వ్యూస్ వచ్చినా కూడా మీకు 500 రావు. సో ఇక్కడ లారీలు కొనే పత్తి వ్యాపారం ఎలా జరిగింది అంటే, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడు విచ్చలవిడిగా యూట్యూబ్లో కానీ, ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో. దారుణం. ఆ వీడియోలు ఆల్రెడీ పెట్టిన ఇక్కడ నేను పెట్టలేకపోతున్నాను. ఆల్రెడీ మన ఛానల్కి
కమ్యూనిటీ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఎఫెక్ట్లు పడ్డాయి. ఆడు యూట్యూబ్ మహానుభావుడు ఏమనుకుంటున్నాడంటే మనమే ఆ ఈ ఎదవల గురించి మనం ఎక్స్పోజ్ చేస్తుంటే ఆ మనిషి వచ్చేసరికి, ఆ మనిషి ఇన్ ద సెన్స్ ఆ యూట్యూబ్ మనం ఏదో ఎండోస్ చేస్తున్నాం కమ్యూనిటీ గైడ్లైన్స్ విరుద్ధం అని చెప్పి వీడియోలు తీసేస్తున్నారు. సో నేను మై రివ్యూస్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ప్రొఫైల్లో ఉంటుంది చూడండి, అక్కడికి రండి. నేను ఈరోజు మళ్ళీ పెడతాను, ఇంతకుముందు కూడా పెట్టాను. ఎవరెవరికి ట్యాగ్ చేయాలి వాళ్ళందరికీ ట్యాగ్ చేస్తాను. మనోడు చేసిన పత్తి వ్యాపారాలు, పత్తి బెట్టింగ్ యాప్లు అక్కడ చూద్దరు. ఇక్కడ నేను ప్లే చేయలేను, చెప్పలేను కూడా, చెప్పినా కూడా ప్రాబ్లం అవుతుంది, అందుకే చెప్పట్లే. ఇంతకుముందు ఆవేశంగా చెప్పేశాను కానీ రివర్స్లో నేనేదో ప్రమోట్ చేస్తున్నాను అన్నట్టు వస్తుంది. వస్తుంది కదా అలా వచ్చే పోయే చాలా వీడియోలు అది. సో అంత భయంకరమైన యాప్లు ప్రమోట్ చేశాడు. దానివల్ల ఇందులోనే ఇన్స్టాగ్రాముల్లోని వీటిల్లోనే సంగనాగిపోయారు చాలామంది కాదు, బోల్డ్ మంది. ఎన్ని మెసేజ్లు నాకు ఈ పెనాల్టీ వల్ల నేను వీడియోలు చేయలేకపోయాను, కానీ లేకపోతే ఎప్పుడో చేద్దాను మనోడిది. సో లారీలు కొనడం, లారీలు అప్గ్రేడ్లు, ఈ తారు కార్లు ఎలా వచ్చాయంటే యూట్యూబ్ వీడియోలు, యూట్యూబ్ రెవెన్యూ వల్ల వచ్చింది కాదు, ఈ బెట్టింగ్ యాప్ల వల్ల వచ్చింది. సో నేను ఇక్కడ నాకు బాగా కోపం వస్తుంది, బాధ వేస్తుంది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక అక్క చెప్పాను కదా, జ్యోతక్క అక్కలాగే ఈ కుర్రోడు కూడా నాకు అదే ప్రాబ్లం, నా బాదరింగ్ పాయింట్. కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళకి ఆ కష్టం విలువ తెలుస్తుంది, ఆ మనీ విలువ తెలుస్తుంది, అన్ని విలువలు తెలుస్తాయి, ఎందుకంటే వాళ్ళు కింద నుంచి పైకి వచ్చారు కాబట్టి. సో వాళ్ళు ఎప్పుడు మోరల్స్ని వదలకూడదు, ఎస్పెషల్లీ ఇలాంటి వాళ్ళు, ఈ మగ్గేష్ లాంటి వాళ్ళు. సో కింద స్థాయి నుంచి నువ్వు ఎన్ని లారీలైనా కొనుక్కో, 10 లారీలు కొనుక్కో, 10 ట్రైన్లు కొనుక్కో, 10 షిప్లు కొనుక్కో, నీ ఇష్టం, ఎక్కడ తిప్పుకుంటావు అక్కడ తిప్పుకో, ఎన్ని వ్లాగ్స్ చేసుకుంటావు చేసుకో. బట్ నిన్ను ఎంకరేజ్ చేసిన జనాల్ని నమ్మించి ఇలాంటి యాప్లు ఇన్స్టాల్ చేయించి ఆడించి వాళ్ళ డబ్బులు పోయి సంకనాకి పోయిన తర్వాత నువ్వు వాళ్ళు బ్లాక్ చేసి బూతులు తిడితే అది కరెక్ట్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, కర్మ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతా. కర్మ ఈజ్ ఎ బూమరాంగ్, వస్తుంది, మనోడికి కూడా వస్తుంది. సో నేను చెప్పేది ఒకటే జనాలకు, మళ్ళీ మన ఆబ్జెక్టివ్ ఒకటే, అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి, దొంగల్ని ఎక్స్పోజ్ చేయాలి. అందులో భాగంగా నేను అదే చేస్తున్నాను. కొన్ని దెబ్బలు తగులుతూనే తట్టుకుంటాం, ఇది కాకపోతే ఇంకో ఛానల్. బట్ ఆగదు, పోరాటం అయితే ఆగదు. ఎందుకురా ఆల్రెడీ ఆపేశారు కదంటే తెలియాలి కదా కొంత. ఇంకా ఇప్పుడు ఇలాంటి పత్తి గింజల గురించి తెలిస్తేనే ఇలాంటి కంటెంట్ క్రియేటర్స్ దగ్గర నుంచి దూరంగా ఉండి ప్రాపర్గా కంటెంట్ ఇచ్చే వాళ్ళ దగ్గర ఉంటారు. సో మన వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ కూడా ఇదే. అందుకే ఎందుకురా ఇండివిజువల్గా సెలెక్ట్ చేస్తుందంటే ఒక్కొక్కరి గురించి భాగవతం తెలియాలి కదా. ఇప్పుడు మనోడి గురించి తెలిసింది కాబట్టి భయపడతారు, అమ్మో వీడు దొంగనా కొడుకు, వీడు లారీ వ్లాగులు అని చెప్పి తప్ప ఇంకేవేవో చేస్తాడని చెప్పి. సో వాళ్ళకి శిక్ష ఏంటి? వాళ్ళు ఎలాగో సారీలు చెప్పరు, వాళ్ళకి ఎలాగో గిల్టీనెస్ ఉండదు, వాళ్ళకి ఎలాగో అకౌంటబిలిటీ ఉండదు, వాళ్ళు ఎలాగో మీకు వెనక డబ్బులు ఇవ్వరు. మాకు కొంతమంది ఒక బ్యాచ్ వాళ్ళు ఎందుకు డబ్బులు ఇవ్వాలి, వీళ్ళు సిగ్గు లేకుండా ఆడేసి కేర్లెస్గా వీళ్ళు కదా, వీళ్ళకి ఉండాలి కదా ఆ బాధ్యత, వీళ్ళకి లేకుండా వాళ్ళు ఎందుకు వస్తారని. కరెక్టే, అగ్రీడే. నేను వీళ్ళేం ఎంకరేజ్ చేయట్లేదు, ఈ బెట్టింగ్ ఆడిన వాళ్ళు కూడా తప్పే, చాలా తప్పే. కానీ ఒక 5% వీళ్ళకి ఒక అకౌంటబిలిటీ ఉండాలి కదా. వాళ్ళకి అది ఆ పేరు ఎలా తెలిసింది, ఆ యాప్ వీళ్ళ వల్లే కదా, వీళ్ళు నమ్మే కదా. రావడం పోవడం పక్కన పెట్టింది కూడా రావట్లే కదా. సో వీళ్ళు బాధ్యత తీసుకోవాలి కదా, వీళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయి యూట్యూబ్లో వీడియోలు, ఇన్స్టాలో వీడియోలు అన్ని ట్రిమ్ చేసి డిలీట్ చేసి ఇప్పుడు ఎందుకు కాటన్ షీట్స్లో యాక్ట్ చేస్తున్నారు? ఆ అద్భుతమైన పర్ఫార్మెన్స్ నాకు నచ్చట్లేదు. అందుకు ఇండివిజువల్గా ఎక్స్పోజ్ చేస్తే అవేర్నెస్ ఇంకెక్కువ పెరుగుద్ది. చెప్పేది కదా, వీళ్ళకి మనం ఇచ్చే పనిష్మెంట్ ఏం లేదు. ఇలాంటి కంటెంట్ వస్తే మనం బ్లాక్ చేయడం, రిపోర్ట్ చేయడం, దానికంటే ముందు అన్సబ్స్క్రైబ్, అన్ఫాలో, ఇదే పనిష్మెంట్. అంతకుమించి పనిష్మెంట్ మనం ఏం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఈ టైంలో సైలెంట్గా ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు కొంచెం హడావిడి నడుస్తుంది కాబట్టి. మళ్ళీ 1 year 1.5 year పోయాక ఇంకో ముసుగులోకి వచ్చి ఈ యాప్ కాకపోతే ఇంకో యాప్, ఇంకో పేరు మార్చి మళ్ళీ ప్రమోట్ చేస్తారు. సో అప్పుడు తెలియాలి కదా మీకు, ఓకే ఈ దొంగన కూడా 1.5 year బ్యాక్ ఇలాంటివి చేసాడు, ఈయన నమ్మకూడదు, ఎలాంటి యాప్లు ఎండోర్స్ చేసినా అని చెప్పి వీళ్ళకి దూరంగా ఉంటారు, మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. మన ఆబ్జెక్టివ్ కూడా అదే. అందుకే ఇండివిజువల్గా వెళ్తున్నా, యూస్ కోసం కాదు. యూస్ కోసం చేయాలంటే ఇంకా క్రింజ్ కంటెంట్ చాలా ఉంది, 2-3 వీడియోలు వరుసగా అప్లోడ్ చేస్తే కావాల్సిన వ్యూస్, అది కాదు. ఎందుకు లేకపోతే ఈ కంటెంట్ నేను ఎందుకు ఎంచుకుంటాను, ఈ అవేర్నెస్ నేను ఎందుకు స్ప్రెడ్ చేసుకుంటాను, ఛానల్కి స్ట్రైక్లు ఎందుకు ఎంచుకుంటాను, వీడియోలు ఎందుకు డిలీట్ చేయించుకుంటాను, ఇక వార్నింగ్ కాల్, థ్రెటనింగ్ కాల్ ఎందుకు తెప్పించుకుంటాను, అది. సో సమ్మరీ వచ్చేసరికి ఈ నమ్మకండి, ఈయన ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో, ఫాలో చేశారో దూరంగా ఉండండి. మనం చేసే పనిష్మెంట్ అదే. అండ్ మన డిస్క్లైమర్ కూడా అదే. అవతల వాళ్ళు ఎన్ని చెప్పినా, ఒకవేళ నేను చెప్పిన ఫ్యూచర్లో మీరు దయచేసి బెట్టింగ్ యాప్కి దూరంగా ఉండండి. ఓకే, సెల్ఫ్ అవేర్నెస్ అనేది మనలో బిల్డ్ అవ్వాలి. అది వన్స్ బిల్డ్ అయిన తర్వాత ఎంత తురుము
వాళ్ళు వచ్చి ప్రమోట్ చేసినా కూడా మనం అటువైపు వెళ్ళాం, ఎందుకంటే మనకు తెలుసు అందులోకి వెళ్తే బొంబాయి అని. ఐ హోప్ మీకు నా ఇంటెంట్ అర్థమైంది అనుకున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక పత్తి గింజతో కలుద్దాం. అది ఏ స్కామ్ అయినా అవ్వచ్చు, బడా స్కామ్లు అవుతున్నాయి, భారీ స్కామ్లు అవుతున్నాయి. ఆ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సభకు నమస్కారం, ధన్యవాదాలు.